ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అండి. మీ పేరు సార్? సుధీర్ నా పేరు. ఏం చేస్తుంటారు? ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది రేవంత్ రెడ్డిది. ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమం అయితే కానీ మన అభయహస్తం కానీ రైతులకు ఇవ్వడం కానీ అన్ని బాగున్నాయి. ప్రజెంట్ అయితే లేటెస్ట్గా కొత్తగా సన్నబియ్యం కార్యక్రమం స్టార్ట్ చేశారు కదా, అయితే పర్ఫెక్ట్ మంచిగా ఉంది. ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, మేము ఆల్రెడీ తీసుకునే వాళ్ళం కదా లబ్ధిదారులను కూడా. సరే కొత్తగా ఈ రాజు యువ వికాసం ఉంది కదా, అది గిట యువతకు అయితే కొంచెం మంచి ప్రోత్సాహకరంగా ఉంది. పర్లేదు, బాగా అనిపిస్తుంది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? 6 గ్యారెంటీలు అయితే ప్రస్తుతానికి నడుస్తూనే ఉన్నాయి కానీ మంచిగా ఉన్నాయి. మన ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం అది బాగానే ఉంది. తర్వాత మన రైతులకు స్కీమ్స్ ఉన్నాయి కదా, అవి బాగానే ఉన్నాయి. సన్న బియ్యం అని కొత్త మంచిగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ప్రైస్ బేస్ బాగానే ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇక కేసీఆర్ అంటే అది మొత్తం కొంచెం అది దానికంటే కొంచెం అది బాగాలేదు. అది విద్యార్థుల మీద ఒక నోటిఫికేషన్ లేదు. వాళ్ళ దానికంటే పోల్చుకుంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బెటర్. ఎందుకంటే వచ్చినాక నోటిఫికేషన్లు చాలా వచ్చినాయి. అన్ని అనుకున్న టైంకి నోటిఫికేషన్ లేచిండు. ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఎవ్రీ మంత్ వాళ్ళకు చెప్పిన దాని ప్రకారం అయితే చేసుకుంటూ పోతారు. లాస్ట్ జాబ్ నోటిఫికేషన్ విషయంలో వస్తే అసలు కేసీఆర్ గారు చేసిన దానికి పెట్టుకుంటే ఎట్లుందంటే అది ప్రతిదీ కోర్టు లేకుండా ఏది కోర్టుకు పోకుండా ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ చేయడము, అది క్లోజ్ చేయడము, మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోవడము. ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చాక అయితే జాబ్ వాళ్ళకైతే మంచిగా న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు సార్? పరశురామ్. ఏం చేస్తుంటారు సార్? గొర్రెగాడికి పోతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏముందా, అందరూ అదే బాబు, ఒకరు బాగుంది ఒకరు చేసేది ఏం లేదు. మార్పు అంటే ఏం లేదు, ఇక అంతే ఉంది. ఇక చేసిన దాని ఓపెనింగ్ అంతే, ఏముందా. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చేసింది అంత ఏం చేసింది ఏం లేదు. వాళ్ళే మంచి చేసింది నాకు తెలిసిన వరకు. ఈయన చేసింది ఏం లేదు, రావడం పోవడమే అవుతుంది. అదే మంచి. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? సోమయ్య. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే గతంతో పోలిస్తే బాగానే ఉంది. ఈ మహిళలకు ఉచిత బస్సు కానీ, కరెంటు 200 యూనిట్లు కరెంటు కానీ, మహిళ ఉచిత బస్సు ప్రయాణం కానీ, మొన్న సన్నబియ్యం పథకం ఓపెన్ చేశారు. సన్నబియ్యం పథకం కానీ పథకాలు బాగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే బాగున్నాయి. మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు అయితే మాకు ఎప్పుడో జీతాలు వచ్చేది తెలియకపోయేది. అది గతంలో ఫస్ట్ తారీఖు ఇస్తున్న జీతాలు అది ఒకటే ఉంది. కానీ మా పెండింగ్ బిల్స్లు, మా జీపీఎఫ్, మేము దాచుకున్న డబ్బులు మాకు అవి మాత్రం ఇవ్వట్లేదు. అదొకటి ఆలోచించాలని మేము కోరుతున్నాం. కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంతా ఏం బాగాలేదు. అయితే దానికంటే గతం కంటే ఇప్పుడు బాగుంది. కేసీఆర్ పాలన కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనే బాగుంది మా వరకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. విలేకరులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారాలు. మీ పేరు సార్? నా పేరు చేరుపోతులు లింగయ్య గౌడ్, సీనియర్ నాయకుడిని. నా చరిత్రలో కాంగ్రెస్ లో ఎప్పుడే కాంగ్రెస్ లో పడి ఉన్నాను. నేను ఎవరి అవినీతి పాల్పడలేదు, అవినీతిలో పాల్గొనలేదు. నీతి నిజాయితీతో నిలబడ్డా. ఇప్పుడున్న ప్రభుత్వంలో పర్వాలేదు. ఎందుకంటే ఎవరికి ఆపద లేకుండా అప్పు చేసినా గానీ తన ఏం బాధపడుతుండో రేవంత్ రెడ్డి, అతడు చాలా కష్టపడి కూడా ప్రజలకు అందుబాటులో తిరుగుతుండు. కొంత అంతలేవు, అంతే కానీ కొన్ని దాని టైం బట్టి ఈ కేసీఆర్ చేసిన అప్పులు తీర్పలేక ఇబ్బంది పడి ఆయన పాపం బలై కూడా నిగ్గుతుండు. కాబట్టి దయచేసి చెప్తున్న విలేకరుల నమస్కారాలు. నేను మాట్లాడేది ఇదే, నా విషయాలకు ఇది మాట్లాడుతున్నా. ఇన్నేళ్ల చరిత్ర కాంగ్రెస్ లో పడి ఉన్నా, నాకు ఎవరి సొమ్ము తినలే, నేను ఎవరికి లాల్చుపడలే. ఇది మాత్రం రియల్. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంట? అది ఉన్నది లేని దేవునికి నేనంటే లాభం విమర్శించినట్టు ఉంటది. నేను విమర్శించను. ఎవరు చెప్తే మంచి చేస్తే మంచిగానే ఉండు. కాబట్టి మనం ఏం చెప్పలేము ఆయన విషయంలో. దయచేసి చెప్తున్నా మీకు, పత్రిక విలేకరు పంచాయతీ పెట్టే అలవాటు లేదు, నాకు కొట్లాడ పెట్టే అలవాటు లేదు. ప్రజలకు అందుబాటు తిరిగే శక్తి నా కాడ ఉన్నది. ఇది థ్యాంక్స్, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ.